ఐఎస్ అకాడమీ ఈరోజు జరుగుతున్న జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో చూసుకుంటే టైమ్ మ్యాగజైన్ 2024 సంబంధించి అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల యొక్క జాబితాను ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు సార్ అంటే టైమ్ మ్యాగజైన్. ఎవరు ప్రకటించారు సార్ అంటే టైమ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో 2024 సంవత్సరానికి సంబంధించి అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల యొక్క జాబితాను ప్రకటించడం జరిగింది. దాంట్లో మన భారతదేశానికి చెందిన ఒక నటి ఆలియా భట్. ఎవరు సార్ అంటే ఆలియా భట్ గారు దీంట్లో ఆలియా భట్ గారు దీంట్లో చోటు సంపాదించడం జరిగింది. ఆలియా భట్ గారు 2024 సంబంధించి 100 మంది అత్యంత ప్రభావవంతమైన లిస్ట్ లో చోటు సంపాదించడం జరిగింది. ఈమెతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉండడం జరుగుతుంది. సాక్షి మాలిక్ భారతదేశం చెందిన రెజ్లర్ అని చెప్పడం జరుగుతుంది. సాక్షి మాలిక్ గారు అండ్ దేవ్ పటేల్ గారు మనకి అండ్ నటుడు అండ్ ప్రపంచ వినోద పరిశ్రమలో తన ప్రతిభను చూపించిన వ్యక్తి. అండ్ ఆలియా భట్ గారు ప్రముఖ బాలీవుడ్ నటి, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాత సంపాదించింది. అండ్ మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా అండ్ అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి, గవర్నర్ గా పనిచేస్తున్న లేదా అధ్యక్షుడుగా పనిచేస్తున్న వ్యక్తి. అంటే ఈ టైమ్ మ్యాగజైన్ లో 2024 సంవత్సరానికి సంబంధించి అత్యంత ప్రభావవంతులైన ఎంతమంది సార్ అంటే 100 మంది జాబితాను ప్రకటించిన దాంట్లో భారతదేశం నుంచి స్థానం సంపాదించిన వాళ్ళు సాక్షి మాలిక్ గారు అండ్ దేవ్ పటేల్ గారు, ఆలియా భట్ గారు అండ్ సత్య నాదెల్లా, అజయ్ బంగ గారు ఉండడం జరుగుతుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2024లో ఈ ఏప్రిల్ నెలలో మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిళలకు సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి అందాల పోటీలు మొదలు పెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అదే ఎవరైతే ఇదవుతారో వాళ్ళకు మిస్ ఏఐగా అంటే మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమెన్ గా ప్రకటించడం జరుగుతుంది మనకి. అండ్ ప్రైజ్ మనీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. $20,000 దీనికి ఇవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఏఐ మహిళల మోడల్ బ్యూటీ కాంపిటీషన్ నిర్వహించడం ఇదే మొదటిసారిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలను కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఏప్రిల్ 18వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 18వ తారీఖుని ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే వరల్డ్ హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనకి అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం సార్ అంటే 1982 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖుని మనము వరల్డ్ హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే మొదటిసారిగా 1982లో దీన్ని ప్రకటించారు. దాని తర్వాత అధికారికంగా 1983 నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఏది వరల్డ్ హెరిటేజ్ డేని. ఈ వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేసే సంస్థ పేరు ఏది సార్ అంటే యునెస్కో. యునెస్కో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ డేని నిర్వహించడం జరుగుతుంది. అయితే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే ప్యారిస్. ఎక్కడుంది సార్ అంటే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్. అంటే ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రకారం ఏది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క ప్రకారం భారతదేశంలో మునుపటి సంవత్సరం కంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి 21%
21% అధిక పునరుత్పాదక ఇంధనం సామర్థ్యాన్ని పెంచడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే పునరుత్పాదక ఇంధనాన్ని పెంచడం జరిగిందిగా ప్రకటించడం జరిగింది. అంటే మునుపటి సంవత్సరం అంటే గత సంవత్సరం కంటే 2022-23 సంవత్సరం కంటే 2023-24 సంవత్సరంలో ఈ పునరుత్పాదక ఇంధనం అనేది 21% పెంచబడిందిగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అది 2023-24 సంవత్సరంలో చూసుకుంటే 18 ఎంత సార్ అంటే 18.48 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని జోడించాం. ఓకే, కొత్తగా పునరుత్పాదక ఇంధనం ఎంత సార్ అంటే 18.48 గిగావాట్లు ఉండడం జరుగుతుంది. అంటే గత సంవత్సరంలో చూసుకుంటే అంటే ఎప్పుడు సార్ అంటే 2022-23లో చూసుకుంటే ఈ పునరుత్పాదక ఇంధనం అనేది ఎంత ఉండేది సార్ అంటే 17.27 గిగావాట్ల ఉండేది. అయితే 2023-24కి ఇది 18.48 గిగావాట్లు అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే పెరగడం జరిగింది. ఇక్కడ దాదాపు 21% పునరుత్పాదక ఇంధనం అనేది పెరిగిందిగా కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే రెన్యూబుల్ ఎనర్జీలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు, ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రాల లిస్ట్ కూడా మనకు ప్రకటించడం జరిగింది. పునరుత్పాదక ఇంధన వరలో మొదటి స్థానం ఏ రాష్ట్రం ఉంది సార్ అంటే గుజరాత్ రాష్ట్రం ఉండడం జరుగుతుంది. రెండవ రాష్ట్రం ఏది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత కర్ణాటక రాష్ట్రం, ఓకే, దాని తర్వాత కర్ణాటక రాష్ట్రం అండ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి 11 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉండడం జరుగుతుంది. అదే హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రకారం 2023-24లో ఈ పునరుత్పాదక ఇంధనం అనేది 21% పెరిగింది. అంటే 2023-24లో 18.48 గిగావాట్లు ఉంటే 2022-23లో 15.27 గిగావాట్లు ఉండేది. అయితే భారతదేశంలో ఈ పునరుత్పాదక ఇంధనంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర. అయితే ఆంధ్రప్రదేశ్కి రెన్యూబుల్ ఎనర్జీ మనకి ఎంత శాతం సార్ అంటే 11 గిగావాట్లు ఉండడం జరుగుతుందిగా కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా 11 గిగావాట్లే ఉండడం జరుగుతుంది. మనకి ఎకానమీలో ఏపీ గ్రూప్ 2 అండ్ ఎకానమీలో ఇది పడడానికి ఆస్కారం ఉంది. మిగతా ఎగ్జామ్ లో కూడా పడుతుంది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధనంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడగడానికి డైరెక్ట్ ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ఏంటి సార్ అంటే నీతి ఆయోగ్ ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో 2024-25 సంవత్సరానికి ఈ వృద్ధి 6% వృద్ధి సాధించడం జరిగింది. ఎవరి యొక్క రిపోర్ట్ ప్రకారం? నీతి ఆయోగ్, ఓకే, లేదా నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏ రంగాలు? వ్యవసాయ రంగము మరియు దాని యొక్క అనుబంధ రంగాలలో వృద్ధి అనేది ఏ సంవత్సరానికి సార్? 2024-25 సంవత్సరానికి గాను 2024-25 సంవత్సరానికి గాను ఎలాగ సార్ ఎంత వృద్ధి చెందింది? 6% వృద్ధి అనేది నమోదవ్వడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గ్రూప్ 2 ఎకానమీ అండ్ మనకి గ్రూప్స్ రాసే వాళ్ళు కానీ లేదంటే ఇతర ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ ఎగ్జామ్ లో అడుగుతాడు. వ్యవసాయం అండ్ దాని అనుబంధ రంగాలు ఎంత శాతం వృద్ధి చెందినట్లుగా నీతి ఆయోగ్ ప్రకటించింది అంటాడు. ఎంత శాతం సార్? మనకి 6%. 2024-25 సంవత్సరానికి గాను ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే ఎందుకు 2024-25లో మనకి 6% వృద్ధి నమోదు చేస్తుంది అని ప్రకటించాడంటే దీనికి 2 కారణాలు కూడా చెప్పడం జరిగింది. 2 కారణాలు కూడా ప్రకటించడం జరిగింది. 2 రీజన్స్ కూడా ప్రకటించారు. ఒకటి 2024-25 సంవత్సరానికి గాని ఈ యొక్క ఋతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయంట.
ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఋతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అండ్ ప్రాంతీయ పోషణ కూడా ఎక్కువగా ఉంటుందని ప్రకటించడం జరిగింది మనకి. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. వ్యవసాయ అనుబంధ రంగాలు 2024-25కు ఎంత శాతం వృద్ధి చెందవచ్చు అంటే దాదాపుగా 6% వృద్ధి చెందవచ్చు అని ప్రకటించాయి. అయితే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మన భారతదేశం ఒకటిగా ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశ జనాభాలో ఇండియన్ పాపులేషన్ లో భారతదేశ జనాభాలో దాదాపుగా 55 మందికి వ్యవసాయం అనేది జీవన ఉపాధిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. దాదాపు 55% పీపుల్ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్. ఓకే, భారతదేశంలో 55% ఈ యొక్క వ్యవసాయం పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత పండ్లు, కూరగాయలు, టీ అండ్ పెంపకం, చేపలు అండ్ చెరుకు, గోధుమ, బియ్యం, ప్రత్తి, పంచదారలో భారతదేశం 2వ ఉత్పత్తిదారిగా ఉంది. ఏంటి సార్ అంటే పండ్లు, కూరగాయలు, టీ, చేపల పెంపకంలో కావచ్చు, చెరుకు, గోధుమలు, బియ్యము, ప్రత్తి, పంచదారలు 2వ స్థానంలో ఉంది. అండ్ సేంద్రీయ వ్యవసాయంలో చూసుకుంటే 2.66 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఓకే, సేంద్రీయ వ్యవసాయం అనేది చూసుకుంటే సేంద్రీయ వ్యవసాయం ఇండియాలో ఎంత ఉంది సార్ అని చూసుకుంటే అగ్రికల్చర్ ఈ సేంద్రీయ వ్యవసాయం 2.66 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశం 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయంలో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 5వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఎకానమీలో భాగంగా అడగడం ఛాన్సెస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే మనకి రీసెంట్ గా ఏప్రిల్ నెలలోని మనకి ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లోని ఓకే కంకేర్ నారాయణపూర్ ఏది సార్ అంటే కంకేర్ నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు జరిపిన దాంట్లో 29 మంది మావోయిస్టులు మరణించడం జరిగింది. భారతదేశంలో మనకి ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది 2000 సంవత్సరంలో ఎప్పుడు సార్ అంటే 2000 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో 29 మంది మావోయిస్టులు మరణించడం జరిగింది. అసలు మావోయిస్టులకు సంబంధించిన డేటా ఒకసారి చూస్తే మనకి ఓకే నక్సలిజం లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం తీవ్రవాదం అనేది భారతదేశంలో అంతర్గత సవాళ్ళలో ఒకటి. దీనిని మనము ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ఏమని పిలుస్తాం సార్ అంటే రెడ్ కారిడార్ అనే పేరుతో పిలుస్తాం. రెడ్ కారిడార్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ నక్సలైట్స్ బారిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో రెడ్ కారిడార్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ప్రారంభ దశ ఈ యొక్క నక్సల్ భరి లేదా ఈ నక్సలిజం అనేది మనకి 1967లో వెస్ట్ బెంగాల్ ఎక్కడ సార్ అంటే 1967లో వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా ప్రాంతంలోని నక్సల్ భరి ఏది సార్ అంటే నక్సల్ భరి అనే గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా గిరిజనుల రైతు తిరుగుబాటుతో ఈ నక్సల్ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1967లో వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో నక్సల్ భరి అనే గ్రామంలో ఈ యొక్క భూస్వాములకు గిరిజన రైతులకు మధ్య జరిగిన తిరుగుబాటుని నక్సల్ ఉద్యమం అనే పేరుతో పిలుస్తాం. ఈ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు ఎవరు సార్ అంటే ముజుందార్ అండ్ కాను సన్యాల్ తో పాటు జంగల్ సంతాల్ ఈ యొక్క ముగ్గురు కలిసి ఈ నక్సల్ భరి ఉద్యమానికి ఈ యొక్క నాయకత్వం వహించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క నక్సలిజం అనేది ఎలాగ ప్రారంభమైందో చెప్తున్నా. 1967లో వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో నక్సల్ భరి అనే గ్రామంలో ఇది మొదలవ్వడం జరిగినది. అంటే గిరిజన
గిరిజన రైతులకి మరియు భూస్వాములకు మధ్య జరిగిన యుద్ధంలో ఈ ముజుందార్ అండ్ కాను, సన్యాల్ అండ్ జంగల్ సంతాల్ ఈ ముగ్గురు కలిసి ఈ ఉద్యమానికి చేయడం జరిగినది. దాని తర్వాత 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ రెండు ప్రధాన గ్రూపులుగా విడిపోవడం జరిగింది. ఏంటి? మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాగా, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంట్రల్ ఇండియాగా అండ్ సిపిఐగా ఏర్పాటు అవ్వడం జరిగింది. 2008లో ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద రావడం జరిగింది. 1967 చట్టం ప్రకారం ఉగ్రవాద సంస్థలుగా వీటిని పేర్కొంటారు. 1967 చట్టం ప్రకారం వీళ్ళను ఉగ్రవాదులుగా పేర్కొంటారు. దీంట్లో కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఏదైతే నక్సల్స్ ఉండే ప్రాంతాలు, అంటే ఈ యొక్క నక్సలిజం ఉండే ప్రాంతాలను మనం ఏమని పిలుస్తాం అంటే రెడ్ కారిడార్ అంటాం. ఈ ఎక్కడ ప్రారంభమైందంటే డార్జిలింగ్ లో నక్సల్బరి అనే గ్రామంలో ఒక గిరిజన రైతు ఉద్యమం భూస్వాములకి. అలాగా దానికి నాయకత్వం ఎవరు వహించారు ఏంటి అనేది కూడా మనం నీట్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇటీవల కరెంట్ అఫైర్ లో మనకు బాగా ఫేమస్ అయినది ఏది సార్ అంటే సావరిన్ గ్రీన్ బాండ్స్. ఏది సార్ అంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే విదేశీ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క సావరిన్ గ్రీన్ బాండ్స్ పైన పెట్టుబడులు పెట్టవచ్చు అని ప్రకటించడం జరిగింది. పెట్టుబడులు ఏవి సార్ అంటే విదేశీ సంస్థాగతలు ఏవైతే ఉంటాయో ఈ సావరిన్ గ్రీన్ బాండ్ల పైన పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అసలు సావరిన్ గ్రీన్ బాండ్లు అంటే ఏమిటి? తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది మనకి. ఇది అంటే ఈ సావరిన్ గ్రీన్ బాండ్ అంటే భారతదేశంలో డైరెక్ట్ గా ఎఫ్ఐఐ అనే పెట్టుబడులు పెట్టడం కోసం, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, ఈ యొక్క ఫారెన్ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ పెట్టే విధంగా అనుమతించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే 2070 నాటికి ఒకే సున్నా అంటే జీరో కార్బన్, సున్నా నికర కార్బన్ ఉద్గారత ఉండాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అంటే కార్బన్ వ్యతిరేక కార్యకలాపాల కోసం తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం దీన్ని భారతదేశం సావరిన్ గ్రీన్ బాండ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఆర్బీఐ కూడా అనుమతులు ఇచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. దీన్ని ఏమంటారంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. దీనిని ఎవరు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే పర్యావరణ వ్యవస్థను కాపాడాలి. అంటే ఎక్కడైతే అడవులు క్షీణించి ఉంటాయో అక్కడ చెట్లు నాటించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. మొత్తం దాదాపుగా భారతదేశంలో వీటిని 10 రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. దాదాపు ఎన్ని రాష్ట్రాలు సార్ అంటే 10 రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఏదాని సార్? గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ను. అయితే దాదాపుగా 10 రాష్ట్రాలలో 4980 హెక్టార్లలో విస్తరించి ఉన్న 500 ల్యాండ్ ఫార్మ్స్ లో గ్రీన్ ట్రీ ప్లాంటేషన్స్ ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంది సార్ అంటే మధ్యప్రదేశ్, దాని తర్వాత తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్ అండ్ దాని తర్వాత గుజరాత్ అనే రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. అండ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఎక్కడైతే మనకు చెట్లు క్షీణించి ఉంటాయో ఆ ప్రాంతంలో చెట్లు నాటేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది పర్యావరణ పరిరక్షణ కోసం. దానిలో మన 10 రాష్ట్రాలు అమలు చేస్తుంటే దాంట్లో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారత ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం వికలాంగుల కోసం కొత్తగా ఒక యాప్ ని రూపొందించడం జరిగింది.
ఏది సార్ అంటే సక్షం. సక్షం అనే యాప్ ని రూపొందించడం జరిగింది. ఈ సక్షం అనే యాప్ ను వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, ఓకే, వికలాంగులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓటర్ నమోదు చేయడం కోసం ఎన్నికల సేవలను, సర్వీస్ ను అందరికి అందుబాటులో ఉండేందుకు ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ సక్షం అనే యాప్ ను రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి, ఓకే, జనవరి 25వ తారీఖున ఏర్పాటైంది. అందుకే జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఓటర్స్ డే. భారతదేశంలో మొట్టమొదటి ఓటర్ ఎవరు సార్ అంటే శ్యామ్ శరణ్ నేగి అనే వ్యక్తి. ఇతను 2023లో మరణించాడు మనకి. అయితే 1951-52లో మొదటి లోక్సభకి ఎన్నికలు జరిగాయి. అయితే ప్రెసెంట్ 2024లో ఎన్నవ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి సార్ అంటే 18వ లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి జర్మనీ దేశానికి సంబంధించిన ఒక పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అనే సంస్థ, అంటే దీన్నే PIK అంటాం. ఇది ఏ దేశానికి చెందినది సార్ అంటే జర్మనీ దేశానికి చెందిన సంస్థ. ఇది ఏం చేసింది సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం 2049 నాటికి ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ ఎకానమీ అనేది చూసుకుంటే 38 ట్రిలియన్ US$ అనేది నష్టపోతుంది అని చెప్పడం జరిగింది. 38 ట్రిలియన్ US$ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే జర్మనీ దేశానికి చెందిన ఏది సార్ అంటే పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అనే వాళ్ళు సర్వే నిర్వహించడం వలన 2049 నాటికి 38 ట్రిలియన్ల US$ వరకు ప్రపంచం అనేది నష్టపోతుంది అని ప్రకటించడం జరిగింది. వచ్చే 25 సంవత్సరాలలో 25 ఇయర్స్లలో వచ్చే 25 సంవత్సరాలలో దాదాపుగా 19% ఆర్థిక వ్యవస్థ అనేది దిగజారుతుంది అని కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో స్వదేశీ బుల్లెట్ రైలును అభివృద్ధి చేయడం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, స్వదేశీ బుల్లెట్ ట్రైన్స్ ని లేదా బుల్లెట్ రైలును అభివృద్ధి పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దాదాపుగా గంటకి 250 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా రూపొందించడం జరుగుతుంది మనకి. ఇది ఆల్రెడీ మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన గతంలోనే జరిగింది. ఏ ప్రాంతాల మధ్య సార్ అంటే ఏదైతే ముంబై అండ్ అహ్మదాబాద్ ఉంటుందో ఈ ముంబై అహ్మదాబాద్ల మధ్య ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ అనేది నడవడం జరుగుతుందిగా 2026-27 నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ప్రారంభించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. స్వదేశీ బుల్లెట్ ట్రైన్ అనేది రూపొందించబోతున్నారు. దాదాపు గంటకి 250 కిలోమీటర్ల వేగంతో నడవడం జరుగుతుంది మనకి. అయితే ముంబై అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన కూడా గతంలో చేయడం జరిగినది మనకి. అయితే దీంట్లో భాగంగా మనకి ఏది సార్ అంటే వందే భారత్ రైళ్లను కూడా దీంట్లో ఇంక్లూడింగ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే, వందే భారత్ రైలు విషయానికి వస్తే దీనిని 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఓకే, ప్రెసెంట్ భారతదేశ వ్యాప్తంగా ఇది నడుస్తుంది. దీని యొక్క దాదాపుగా 180 km/h వేగంతో దీని యొక్క స్పీడ్ 180 km/h
అయితే ప్రజెంట్ దీని యొక్క వేగాన్ని 160 కిలోమీటర్ ఫర్ 1 అవర్ వేగంతో దీన్ని నడుపుతున్నారు. ఓకే, అయితే దీని యొక్క వందే భారత్ చూసుకుంటే ఎక్కడ తయారు చేస్తున్నారు సార్ అంటే చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేస్తున్నారు. ఈ వందే భారత్ ట్రైన్లు ఎక్కడ తయారు చేస్తున్నారు సార్ అంటే మన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఈ వందే భారత్ యొక్క ట్రైన్ యొక్క పేరు ఏంటి సార్ అంటే ట్రైన్. ఓకే, ట్రైన్ 18 అనేది దీని యొక్క ఓల్డ్ నేమ్. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన డేటా చెప్పాను అండ్ వందే భారత్ ట్రైన్ డేటా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఖగోళ శాస్త్రవేత్తలు మన గ్యాలాక్సీకి దగ్గరగా ఉన్న ఒక భారీ నక్షత్ర ద్రవ్యరాశి గల ఒక రంధ్రాన్ని కనుగొనడం జరిగింది. అంటే మన గ్యాలాక్సీ అంటే ఓకే, మన గ్యాలాక్సీ అంటే ఏది సార్ అంటే పాలపుంత. మన సౌర కుటుంబం ఉన్న గ్యాలాక్సీ పాలపుంత అనే పేరుతో పిలుస్తాం. ఈ పాలపుంతకి పాలపుంతకు పాలపుంతలో ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత భారీ ద్రవ్య నక్షత్రరాశిని కనుగొనడం జరుగుతుంది. దీని పేరే ఏంటి సార్ అంటే గియా BH3. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో పడడానికి ఆస్కారం ఉంది నాన్న, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏంటి సార్ అంటే భారీ నక్షత్ర ద్రవ్యరాశి కల రంధ్రాన్ని కనుగొన్నారు. దీని పేరు గియా BH3. ఓకే, కాలరంధ్రం అనేది భూమి నుండి దాదాపుగా 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట. దాదాపుగా 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దాకా కనుగొన్న అతిపెద్ద రంధ్రం ఏది సార్ అంటే ఇదే గియా BH3 అనేది. ఓకే, ఇక్కడ కాంతి సంవత్సరం అనేది అన్నాం కాబట్టి ఈ యొక్క ఖగోళ వస్తువులు ఏవైతే ఖగోళ వస్తువులు ఉంటాయో వాటి మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం కాంతి సంవత్సరం. ఓకే, ఏవైతే ఖగోళ వస్తువులు మీన్స్ ఆకాశంలో కనబడే ప్రతి వస్తువు కూడా ఏమంటావు సార్ అంటే ఖగోళ వస్తువు అంటాం. ఈ ఖగోళ వస్తువు మధ్య దూరం కొలవడానికి కాంతి సంవత్సరం అంటాం. ఒక కాంతి సంవత్సరం అనగా ఒక లైట్ ఇయర్ అనగా ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించిన దూరాన్ని లైట్ ఇయర్ అంటాం. ఒక సెకండ్ కాలంలో కాంతి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక సెకండ్ కాలంలో కాంతి ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు. అలాగా మనకి ఒక్క సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని 1 లైట్ ఇయర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. గ్యాలాక్సీ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని గ్యాలాక్సీ అంటాం. దాదాపుగా ఈ విశ్వంలో 125 బిలియన్లకు పైగా గ్యాలాక్సీలు అనేవి ఉన్నాయంట. దాదాపుగా ఈ విశ్వంలో 125 పైగా గ్యాలాక్సీలు ఉన్నాయని కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఈ గ్యాలాక్సీలు కాకుండా నక్షత్ర రాశి అంటాం. కొన్ని నక్షత్రాల సమూహం అంటే ఇక్కడ కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి, దాన్ని గ్యాలాక్సీ అంటాం. అలా కాకుండా ఒక 4, 5, 10, 20 అలాగా కొన్ని నక్షత్రాల సమూహాన్ని నక్షత్ర రాశి అనే పేరుతో పిలుస్తారు. అదే ఉత్తర ధ్రువంలో కనబడే నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ధ్రువ నక్షత్రం ఆధారంగానే పూర్వకాలంలో పూర్వీకులు ఏం చేసే వాళ్ళంటే ఉత్తర దిక్కును కనగడం జరుగుతూ ఉండేది. అయితే మనకి దీంట్లో సప్తవర్షి మండలం అనేది కూడా మనకి కనబడుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్త చూడండి. సప్తవర్షి ఏది సార్ అంటే సప్తవర్షి మండలం అనగా ఏమి? 7 నక్షత్రాల సమూహాన్ని ఏమంటాం? సప్తవర్షి మండలం అనే పేరుతో పిలుస్తారు. ఈ విశ్వం అనేది అంటే మనకి ఒక చిన్న అణువు నుంచి ప్రారంభమైంది అని మన బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. చిన్న అణువు నుంచి ప్రారంభమవుతుందని ఎవరు చెప్పారు సార్ అంటే మనకి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు సార్? జార్జెస్ లిమైటర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఈ జార్జెస్ లిమైటర్ అనే శాస్త్రవేత్త ఈ చిన్న అణువు లోపల జరిగే అంతర్గత చర్యల వలన అంటే ఉష్ణోగ్రత సాంద్రత పెరిగి దాని యొక్క పరిమాణం పెరిగి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందంట. ఇప్పటి వరకు విశ్వం అనేది పెరుగుతూనే ఉంది.
ప్రతి నిమిషానికి 70 కిలోమీటర్లు ఒకే దూరం ఈ విశ్వం అనేది పెరుగుతూనే ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ పాలపుంతలో కొత్తగా ఒక అతి పెద్ద భారీ నక్షత్ర ద్రవ్యరాశిని కనుగొన్నారు. ఈ రంధ్రాన్ని మనము దీన్ని గియా BH3 అంటున్నాం. ఇది భూమి నుంచి 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనకి ఖగోళ వస్తువులు అంటే అంతరిక్షంలో కనబడే ప్రతి వస్తువు ఖగోళ వస్తువు అవుతుంది. ఈ ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే దాన్ని మనము దూరాన్ని కొలిచే అతిపెద్ద యూనిట్ ఏదంటే లైట్ ఇయర్ అంటాం. ఈ లైట్ ఇయర్ 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 1 సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించిన దూరాన్ని లైట్ ఇయర్ అంటాము. 1 సెకండ్ కాలంలో కాంతి ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, ఈ యొక్క గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ నుంచి మనకు ఒక తాజా అప్డేట్ వచ్చింది. 2000 సంవత్సరం నుంచి అంటే 2001 నుండి 2023 వరకు. ఓకే, ఇది ఎకానమిక్ బిట్ అన్న కొంచెం జాగ్రత్త చూడండి. మనకి 2001 నుంచి 2023 వరకు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ యొక్క డేటా ప్రకారం 2001 నుంచి 2023 వరకు 2.33 మిలియన్ హెక్టార్ల చెట్లను కోల్పోయినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా 2001 నుంచి 2023 వరకు మనము మన భారతదేశంలో 2.33 కోట్ల హెక్టార్ 33 హెక్టార్ల మిలియన్ హెక్టార్ల చెట్లను కోల్పోయినట్లుగా ప్రకటించడం జరిగినది. ఓకేనా? అయితే ఈ యొక్క డేటా ప్రకటించడం జరిగింది. మనకి ఏవి అడవులను కోల్పోయినట్లుగా ప్రకటించారు. అడవులు కోల్పోయినట్లుగా ప్రకటించడం జరిగినది మనకి ఇది. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో మనము అడవులను కోల్పోయాం సార్ అంటే, ఒకటి అస్సాం రాష్ట్రము, రెండవది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము అండ్ నాగాలాండ్ రాష్ట్రాలలో అత్యధికంగా అడవులను కోల్పోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఎకానమీలో భాగంగా ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉంది అండ్ జాగ్రఫీలో పరంగా కూడా అడుగుతాడు మనకి. దాంతో పాటు ఇంకో విషయం ఏంటి సార్ అంటే, ఇక్కడ మనకి చూడండి, భారతదేశంలో అడవులు ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. అవి ఏవి సార్ అంటే, ఒకటి సతత హరిత రన్యాలు అంటాం, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సెకండ్ వన్ ఆకురాల్చు అడవులు అనే పేరుతో పిలుస్తాం. అండ్ మూడవది ఏంటి సార్ అంటే చిట్టడవులు అనే పేరుతో పిలుస్తాం. చిట్టడవులు మీన్స్ టినీ ఫారెస్ట్ ఆర్ డిసోడియస్ టినీ ఫారెస్ట్ ఆర్ టార్న్ ఫారెస్ట్ అంటాం. నాలుగవది ఏంటి సార్ అంటే మాంగ్రూవ్ ఫారెస్ట్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ ఐదవది ఏంటి సార్ అంటే మౌంటైన్ ఫారెస్ట్, పర్వతీయ అరణ్యాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో 5 రకాల అడవులు ఉన్నాయి. ఒకటి సతత హరితరణ్యాలు, ఆకురాల్చు అరణ్యాలు, చిట్టడవులు అండ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ పర్వతీయ అరణ్యాలు. అయితే మనకు రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో, ఏపీ అండ్ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లలో అడిగిన క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక అడవులు ఏ రకానికి చెందినవి? ఆకురాల్చు అడవులకు చెందినవి మనకి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువగా అంటే ఆకురాల్చు అడవులే. తెలంగాణలో కూడా ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువగా ఉన్నాయంటే ఆకురాల్చు అడవులే. భారతదేశం అడిగినా, తెలంగాణ అడిగినా, ఏపీ అడిగినా అత్యధికంగా ఆకురాల్చు అడవులు భారతదేశంలో దాదాపుగా 55 నుంచి 62% మధ్య అడవులు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, అమెరికా అధ్యక్షుడి గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డును భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక నాయకుడు, జైన మతానికి చెందిన లోకేష్ మునికి అందజేయడం జరిగింది. ఏ దేశానికి చెందినది సార్ అంటే అమెరికా అధ్యక్షుడి యొక్క గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ అని 2024 సంవత్సరానికి సంబంధించి ఎవరు తీసుకున్నారు సార్ అంటే వన్ ఆఫ్ ద ఇండియన్. ఓకే, ఎవరు సార్ అంటే ఒక జైన ఆధ్యాత్మిక వ్యక్తి, జైన మతానికి చెందిన వ్యక్తి. ఎవరు సార్ అంటే లోకేష్ ముని అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడి యొక్క గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డు 2024 సంబంధించి
జైన మతానికి చెందిన ఒక ముని లోకేష్ ముని గారు తీసుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ వాలంటీర్ అవార్డ్ ని చూసుకుంటే మనకి 2003లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ప్రెసిడెంట్ ఇన్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు సార్ అంటే ప్రెసిడెంట్ ఇన్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ అనే పేరుతో కూడా పిలవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, భారత్ పే మనకి ప్రెసెంట్ చూడండి ఆన్లైన్ లో ఎక్కువగా ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు భారత్ పే, ఫోన్ పే ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కదా. దాంట్లో ఈ భారత్ పేకి సంబంధించి తాత్కాలిక చీఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంటే సిఇఓగా ఎవరు నియమించడం జరిగింది సార్ అంటే నలిన్ నేగి అనే వ్యక్తిని నియమించడం జరిగినది. అంటే ఇతని కంటే ముందు ఉన్న సమీర్ తన పదవి బాధ్యతలో వెళ్ళిపోవడంతో పదవి విరమణ చేయడంతో అతని స్థానంలోకి నలనిన్ నేగి అనే వ్యక్తి వచ్చాడు సిఇఓ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి భారత్ పే అనేది 2018లో ప్రారంభమైంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, అడగవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకు ఈ యొక్క భారతదేశంలో ఉన్న సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ల పైన పరిపాలన నియమాలకు సంబంధించి మనకి ఓకే ఏది సార్ అంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గార్గ్ వ్యక్తిని నియమించడం జరిగింది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారో, ఐఏఎస్ ఆఫీసర్లు మీన్స్ ఈ యొక్క యూపీఎస్సీ ద్వారా నియమించబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సెక్రటరీగా సౌరభ్ గార్గ్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. కానీ ప్రజెంట్ ఈ సౌరభ్ గార్గ్ అనే వ్యక్తి సామాజిక న్యాయం సాధికారిక శాఖలో కార్యదర్శిగా ఉన్న వ్యక్తి. ఓకే, ఇది కూడా వ్యక్తుల విభాగాల్లో నుంచి క్వశ్చన్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 2024 నాటికి ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశాల యొక్క లిస్ట్ కూడా ప్రకటించాడు. 2024 ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక గోధుమ ఉత్పత్తి చైనా అండ్ భారతదేశం 2వ స్థానం, 3వ స్థానం రష్యా, 4వ స్థానం సంయుక్త రాష్ట్రాలు, 5వ స్థానం ఫ్రాన్స్, 6వ స్థానం కెనడా, ఆస్ట్రేలియా 7వ స్థానం, ఉక్రెయిన్ 8వ స్థానం, పాకిస్తాన్ 9వ స్థానం, జర్మనీ 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 2వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఓకే, మా యొక్క ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ ప్రారంభం అవ్వడం జరిగింది. ఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి బ్యాచ్ లో ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ కూడా సపరేట్, ఆర్పిఎఫ్ కు సపరేట్ బ్యాచ్ అండ్ గ్రూప్ 2 కు సపరేట్ బ్యాచ్, వేరే వేరే బ్యాచ్లు అనేవి రన్ అవుతున్నాయి. ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు తొందరగా మీరు జాయిన్ అవుతే మీ ఫీజులో కూడా రాయితీ ఉండడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.